లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు చాలా ఆనెస్ట్గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అయినా, ప్రతి ఒక్క వ్యవస్థ కానీ మనిషిలో కానీ పూర్తిగా కంప్లీట్ స్వీప్ నెగటివ్ అనేది ఉండదు. ఏదో ఒకటో రెండో మంచి ఉంటాయి. If you have to name something nice or good about YCP or Jagan, what is it? Nothing. మీరు ఎవరు అంటే ఒక 5 రెడ్లు తప్ప 4 రెడ్లు చుట్టూ 4 రెడ్లు తప్ప ఎవరు బాగుపడ్డారు ఈ ప్రభుత్వం? ఏ ఒక్క వర్గం కానీ ప్రజలు వచ్చి మాకు అద్భుతంగా చేశాడు ఈయన అని చెప్పి పరిస్థితులు. కర్నూలులో నేను పాదయాత్ర చేస్తే ఎవరు వచ్చి మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలని అడిగిన వాళ్ళు లేరు. సో వెర్ ఇస్ అ గుడ్ పాలసీ. ఎస్, అదే రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఐ కెన్ సే ఎస్, ఆరోగ్యశ్రీ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఫీ రీయింబర్స్మెంట్ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా. బాబు గారు బీసీలకు తీసుకొచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఆయన అమలు చేశారు. ఆయన కొన్ని మంచి పాలసీస్ తీసుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎప్పుడు ఆయన అడ్డం పడలా, ఎక్సెప్ట్ ఫర్ ఐఎంజీ అండ్ ఫార్ములా 1. బాబు గారు ఆనాడు ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ ప్రమోషన్ ఆయన ముందుకు తీసుకెళ్ళారు. యూ టెల్ మీ వన్ థింగ్ దట్ జగన్ డెడ్ రైట్. షో మీ వన్ డెవలప్మెంట్ దట్ ఈజ్. ఒక్క కంపెనీ చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఒకరికైనా ఒక్కరికి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించారు? లేదు. హీ హాజ్ నథింగ్ టు షో. బికాస్ హీ గివ్స్ దట్ ఫ్లెక్సిబిలిటీ టు డిబేట్. ఎన్టీఆర్ గారిదేమో కరిష్మాటిక్ పాలిటిక్స్, బాబు గారిదేమో అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్. వాట్ ఈస్ లోకేష్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అని అడిగితే ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఓకే, మోర్ సెంటర్. సినిమా గ్లామర్ అయితే నాకు లేదు, నేను సినిమాలు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ బూనమ్మ ఎప్పుడు సినిమాల నుంచి నన్ను దూరంగా పెట్టేసింది, వెళ్ళనే లేదు. బట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇదంతా ఐ అండర్స్టాండ్. ఐ థింక్ ఐల్ బి ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. Do you think that you have that charm and that charisma now in TDP or outside TDP or within the people? మీకు ఏమనిపిస్తుంది when you self assessment చేసుకుంటే, when you assess yourself? నేనంత ఆలోచించాను, అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఓవర్ a period of time. But you know కదా, when you see the eyes of people, when you see them, డెఫినెట్లీ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. కానీ నా లక్ష్యం అది కాదు కదా. నా అంతిమ లక్ష్యం అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి. సో see, coming to power is not the end. It's a means to an end. అంటే ఎండ్ టార్గెట్, ఎండ్ గోల్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉండాలి, ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 ఉండాలి, అభివృద్ధిలో నంబర్ 1 ఉండాలి, సంక్షేమంలో నంబర్ 1 ఉండాలి. అది నా ఎజెండా. ఇవన్నీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. సో కమింగ్ టు పవర్ ఇస్ అ మీన్స్ టు అన్ ఎండ్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఫైనలీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది? టీడీపీ విషయంలో ఈసారి అధికారంలోకి రాబోతున్నారు అని గట్టిగా చెప్పగలుగుతారా? ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? వాట్ ఈస్ ఇట్? అంటే వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? వాట్ యూ థింక్? ఐ బిలీవ్ ఇట్ విల్ బి వర్చువల్ స్వీప్. అండ్ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. అప్పుడే రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయగలుగుతాం, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అంటే జగన్ పని అయిపోయింది అనేది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఆ ఫీలింగ్ వస్తేనే మళ్ళీ పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే వెంటాడి హెరాస్ చేశారు, వెంటాడి ఇన్వెస్ట్మెంట్స్ని పక్క రాష్ట్రానికి పంపించారు. అసలు ఏకపక్షంగా సింగపూర్ గవర్నమెంట్ని బయటికి గెంటేశారు, అమరావతి నుంచి గెంటేశారు, మెడబట్టి బయట గెంటేశారు. అండ్ వాళ్ళు పార్లమెంట్లో సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. సో కంప్లీట్లీ వి లాస్ ఆఫ్ ఫేస్, లాస్ ఆఫ్ ట్రస్ట్. మళ్ళీ ఇదంతా రీబిల్డ్ చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లనే అవుతుంది. అది కూడా విత్ వెరీ క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. మొన్న మంగళగిరిలో ఒక కాలేజ్ మీటింగ్లో మీరు ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు కాదు 2024లో 2029లో కూడా మీరు మమ్మల్ని గెలిపించాలి, ఒక 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటేనే తప్ప ఇది మేము చేయలేము అని చెప్పారు. కరెక్ట్. సో కంటిన్యూటీ అవసరం. బికాజ్ మీరు స్టార్ట్ అవుతే ఇంకా రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆనాడు జగన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలు మొదలు పెట్టాడు. అలానే వైజాగ్ నేను అభివృద్ధి చేశాడా? లేదు. వైజాగ్లో రోడ్లు ఎంత దారుణంగా నేను ఫోటోలు దిగి చూపించా.
ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వైజాగ్లో ఎక్సెప్ట్ ఫర్ బస్ షెల్టర్స్ అన్నమాట. అది 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్లు ఏదో కట్టినట్టున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. అది తప్ప వైజాగ్ చేసింది వాళ్ళు ఏం లేదు, కర్నూలుకి చేసింది ఏం లేదు. అమరావతి వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన భవనాల నుంచి పరిపాలిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన అసెంబ్లీలు నిర్వహిస్తున్నారు తప్ప వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్ 0. సో ఈ స్టాప్ వల్ల రాష్ట్రం వెనక్కిపోతుంది. యువకులు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి. అదే కానీ కంటిన్యూటీ ఇస్తే 100% పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పనిచేసే రోజులు వస్తాయి.